ఉంది. ఈ ఆల్బంలో కూడా మీరు అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఐటెం సాంగ్ గురించి బయట రకరకాల చర్చ నడుస్తుంది. ఐటెం పాటగా స్వీకరించిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది సాహిత్యం ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొంత విమర్శ అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి నేను అనుకునేది, ఐటెం పాటను ఐటెం సాంగ్లా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళకు ఒక స్పెషల్ ఐటెం రుచి చూపించినట్టు, ఐటెం సాంగ్ని ఐటెం సాంగ్ లాగా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళే ఐటెం గర్ల్ కింద లెక్క. ఇక ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకు వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో, లేకపోతే ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని మాట్లాడడానికో ఉంటే మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. తాత్వికంగా ఆలోచించగలిగేవాళ్ళు, తార్కికంగా మాట్లాడగలిగేవాళ్ళు ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను. అనంత శ్రీరామ్ గారు, కామెంట్స్లో కూడా కొంచెం దొంగనా కొడుక లాంటి పదాలు కూడా మీ మీద వాడటం జరిగింది. ఏంటి అవన్నీ చూసారా? అవన్నీ దొంగనా కొడుక అనేది తిట్టుగా మీరు నమ్ముతున్నారా? తిట్టే కదా అది. సో దానికి సమాధానం ఏంటంటే, ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా హే దిద్దే టట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజునో నీరాజనం పట్టేదా నిందా నా కట్టే కాలేలోగా అని ఈ పాటలో చరణమే సమాధానం. అనంత శ్రీరామ్ గారు, అదే ప్రత్యేక గీతాలు రాసినప్పుడు ఒక రచయితగా మీరు ఎలాంటి బౌండరీస్ నిర్దేశించుకుంటారు? ఎలాంటి బౌండరీస్ ఎలాంటి ఉండాలనుకుంటారు? రచయిత అనేవాడు అవ్వాలంటేనే వాడికి అవధులు ఉండకూడదు. ఏ గీతానికి ఏ అవధులు ఉండవు. ఆలోచన శక్తి ఒకటే అవధి, ఊహాశక్తి ఒకటే అవధి. బుచ్చిబాబు గారు, 2-3 రోజుల నుంచి అంటే కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఉన్నాయి, డిలీటెడ్ సీన్స్, అవి యాడ్ చేస్తారు థియేటర్కి కూడా అంటున్నారు, ఒక టాక్ ఉంది. అండ్ జగపతి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్ ఎక్స్టెండెడ్ కట్లో ఇంకా చూడొచ్చు అంటున్నారు. సో ఏంటి, ఏది నిజం? థియేటర్కి ఏమైనా యాడ్ చేస్తున్నారా? రాజేష్, అది ఆల్రెడీ ఎడిట్ చేసాం, అయిపోయింది. ఈ బుధవారం నుంచి ఎప్పటి నుంచి యాడ్ అవుతుంది అదంతా. సో సీన్స్ అన్ని యాడ్ చేసాం. ఎన్ని సీన్లు యాడ్ ఒక 3 సీన్స్, దాంట్లో హీరోయిన్ 2 సీన్స్, ఇంకా జగపతి బాబు గారిది 1 సీన్, రౌండప్స్ అన్నీ ఉంటాయి. ఏదైతే జస్ట్ మిస్ అయ్యారో కొంచెం చిన్నవి అవన్నీ ఉంటాయి. సతీష్ గారు, సార్ సోషల్ మీడియాలో అంతా సినిమా చూస్తున్నారు, వీకెండ్లో ఫ్యామిలీస్ కూడా కదులుతున్నాయి. బట్ చాలామంది ఇంకా టికెట్ రేట్ తగ్గిస్తే ఇంకా ఫ్యామిలీస్ ఎక్కువ మంది చూస్తారు, ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అంటున్నారు. సో ఇంకా తగ్గించే ఏమన్నా? ఈ రోజు నుంచి అన్నీ తగ్గిపోయినాయి, అందుకే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది కలెక్షన్స్. ఈ రోజు నుంచి టికెట్ ప్రైజెస్ లేవు. సతీష్ గారు, సార్ ఇది 11వ రోజు ఈవేళ, ఆల్మోస్ట్ సెకండ్ వీకెండ్ కూడా అయిపోయినట్టు ఈవినింగ్తో. ఎన్ని ఏరియాలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఉన్నారు, ఎన్ని ఏరియాలకి మనం జిఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని ఏరియాలకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది? అన్ని బ్రేక్ ఈవెన్ అయిపోతాయి, జిఎస్టీ అవసరం లేకుండానే అయిపోతాయి, చాలా వరకు అయిపోతాయి. ఓకే. సతీష్ గారు, తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి మంచి కలెక్షన్లు వచ్చాయి, ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నార్త్లోను ఓవర్సీస్లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పుడు వరకు ఓ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఓ రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక్కో సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనమేం మామూలుగా